పృథ్వీని జడ్పీటీసీ అండి. నా పేరు మైల రత్న కుమారి. ఈరోజు ఏదైతే మట్టి దందా జరుగుతుందో మా మండలంలో చాలా యథేచ్ఛగా డే అండ్ నైట్ అంటే రాత్రి పగలు తేడా లేకుండా ఈ మట్టి తోలకాలని జిల్లాలు దాటిపోతుంది. ఇది ఎవరిని అడిగినా సరే రెవెన్యూ అధికారులను అడిగితే మాకు సంబంధం లేదని చెప్తున్నారు. మైనింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా అంటే అది కూడా ఇవ్వలేదు. అక్రమంగా చెరువుల తవ్వకాలతో పాటు ఈ మట్టి అనేది ఇక్కడ గట్లు వేసుకోవడం మానేసి ఇతర జిల్లాలకి 30,000 చొప్పున అమ్మేస్తున్నారు. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అనేది ప్రజలందరికీ తెలుసు. మండలం మొత్తం అంటే చిన్నగోలపాలెం మొదలుకొని ఇంతేరు వరకు ఈ మట్టి దందా అనేది కొనసాగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక దరిదాపుగా 3 ఏళ్ళు కావస్తుంది. ఈ 3 ఏళ్ల నుండి దోచుకోవడం తినడం ఇదే పనిగా ఉంది. ఈ కూటమి నాయకులు అందరూ కలిసి ఒక దందాలాగా తయారయ్యి మట్టి మాఫియాగా తయారయ్యి ఇంటికైతే తోలట్లేదు, కానీ ప్రతి చోటకి అంటే అక్రమంగా అమ్మి వేస్తున్నారు. ఈ మట్టి అమ్మి వేయడం ద్వారా ఈ తీర ప్రాంతం సముద్ర తీర ప్రాంతం సముద్రం పక్కన ఉన్నవి కూడా పర్మిషన్స్ లేకుండా చెరువులు తవ్వుతున్నారు. అక్కడ నుండి మట్టి తీసుకెళ్లి అమ్మేయడం వల్ల ఏమవుతుందంటే రేపొద్దున్న ఫ్లడ్ ఎఫెక్ట్ అయితే గ్రామాలు మునిగిపోయే పరిస్థితి. ఇదంతా అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు పట్టించుకోవట్లేదు. ఏంటంటే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది ఎమ్మెల్యే గారి ప్రోద్బలం లేకుండా ఈ మట్టి దందా అనేది జరగట్లేదు. మేము గతంలో 5 ఏళ్ళు పరిపాలన చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అయితే అప్పుడు హౌసింగ్ ఇచ్చాము. హౌసెస్కి పర్మిషన్తో సహా మేము ఎంఆర్ఓ ఆఫీస్లో పర్మిషన్ తీసుకుంటేనే మట్టి తోలుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఎంఆర్ఓ ఆఫీస్కి తెలియదు అంటున్నారు. మైనింగ్ అధికారులు ఎక్కడ ఉన్నారో తెలీదు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది తెలీదు. కానీ ఇక్కడైతే 30,000 టిప్పర్కి వచ్చి ఒక అతను మొన్న రీసెంట్గా ఇల్లు పని చేసుకోవడానికి అని చెప్పి పర్మిషన్ అడిగి 3 నెలలుగా అడిగి అలసిపోయి అంటే కొనుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. అయినా మట్టి దొరకలేదు. ఎందుకు అంటే ఇక్కడెక్కడ ఎవరికి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇవ్వట్లేదు, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి. ఇది వెళ్ళిపోయి ఏకంగా వెస్ట్ గోదావరి భీమవరంకి లోసరికి అటు వెళ్ళిపోతుంది. అంటే ప్రతి చోట అక్రమాలు చేయడానికే వచ్చారా? ప్రజలు వీళ్ళని నమ్మి ఓట్లేస్తే ప్రజలనేమో పట్టించుకోవడం మానేసి పరిపాలన అందించడం మానేసి అన్ని చోట్ల అంటే మాకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అక్రమంగా చెరువులు తవ్వుతున్నారు. ఈ చెరువుల తవ్వకాలు అనేది ఉన్న చెరువులకే కరెంట్ సప్లై ఇవ్వట్లేదు. మాకు లక్ష్మీపురం ఫీడర్ చూసుకుంటే 5-6 గంటలు రోజుకి పవర్ సప్లై అనేది కోతలు విధిస్తూ ఉన్నారు. మొన్న డీజిల్ సప్లై అనేది నిలిచిపోయినప్పుడు రైతులు విలువెల్లాడిపోయారు. ఎవరు పట్టించుకున్నారు? కనీసం పాలకులు అనే వాళ్ళు పట్టించుకున్నారా? ఏం జరిగింది? మేము వెళ్ళి మళ్ళీ కలెక్టర్ గారిని అడిగాం, ఇక్కడ కోతలు ఇలా విధిస్తున్నారు, డీజిల్ అనేది సప్లై చేయండి అంటే వీళ్ళు ఇక్కడ నుంచి ఏమని ఇచ్చారు? కోతలు ఏమి లేవు, కరెంటు సప్లై మేము అందిస్తున్నాం, ఎక్కడ కోతలు అనేది విధించలేదు అని చెప్పారు. కానీ కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఇవన్నీ బయటకు ఆయన తెలుసుకున్నారు. అంటే ఏం జరుగుతుంది? డీజిల్ సప్లై ఇవ్వట్లేదు, అలా అని కొత్త కనెక్షన్స్ ఇవ్వడం మానలేదు. యథేచ్ఛగా వేరే ఇంకా అదనంగా సాగు అనేది చేస్తే ఉన్న ఇట్లకే మీరు కరెంట్ సప్లై ఇవ్వట్లేదు. అక్రమంగా మళ్ళీ ఎట్లాగా చెరువులు తవ్వుకోవడానికి పర్మిషన్స్ లేకోకుండా చేస్తుంటే కనీసం దాడులు చేయట్లేదు. రెవెన్యూ అధికారులు వెళ్ళట్లేదు, అటు పర్మిషన్స్ ఎవరిచ్చారనేది ఫిషరీస్ నుండి కూడా వెళ్ళట్లేదు. ఇవన్నీ ఏం జరుగుతుంది? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అసలు గ్యాస్ ఇంధనం అనేది అందించట్లేదు. గ్యాస్ సప్లై అనేది 3 బండ్లు ఇస్తానని చెప్పారు సంవత్సరానికి ఫ్రీగా. ఒక బండి అందించడానికే కష్టమైపోయింది. ధరలు అధికంగా పెంచేశారు. ఇవన్నీ మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారు. ఇవన్నీ మామూలే. రేయిల మేతలు పెంచేశారు. అంటే రైతును అనేది పూర్తిగా పట్టించుకోవాలా, ప్రజలను అనేది పూర్తిగా పట్టించుకోవట్లా. వీళ్ళు దోచుకోవడానికే వీళ్ళు ప్రభుత్వానికి వచ్చారు. రైతులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి ఒక్క చర్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. అందరూ కూడా దీనికి ఏకతాటిగా ప్రజల మద్దతు తీసుకునే ప్రజలతో పాటు ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తూ ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.